సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ అంశాల గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మొబైల్ హాస్పిటల్ భీష్మ భారతదేశ విపత్తు నిర్వహణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతూ అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయాన్ని అందించే లక్ష్యంతో భీష్మ పేరిట పోర్టబుల్ హాస్పిటల్ని అభివృద్ధి చేశారనమాట. అంటే ఏమైనా విపత్తులు సంభవించినప్పుడు వాళ్ళకు అత్యవసరంగా వైద్యం అందించడం కోసం ఈ భీష్మ అనే పేరుతోటి పోర్టబుల్ హాస్పిటల్ని అభివృద్ధి చేశారనమాట. దీన్ని ఆరోగ్య మైత్రి క్యూబ్ అని కూడా పిలుస్తారు. ఈ మొబైల్ హాస్పిటల్ వ్యవస్థను రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖల యొక్క సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించారనమాట. ఎవరెవరి భాగస్వామ్యం అనేది కూడా ఇంపార్టెంట్. రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖల యొక్క సంయుక్త భాగస్వామ్యంతో. మరొక అంశం వచ్చేసి ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డ్ 2025. మనకి ఈ యునైటెడ్ నేషన్ పాపులేషన్ అవార్డ్ 2025 ఇయర్లో మహారాష్ట్రకు చెందినటువంటి మహిళల హక్కుల ఉద్యమకారిణి అయిన వర్షాదేశ్ పాండేకి అవార్డు అనేది లభించింది అనమాట. ఎవరికి వచ్చింది అని అంటే మనకి వర్షాదేశ్ పాండే. ఈమె మహారాష్ట్రలో మహిళల హక్కుల యొక్క ఉద్యమకారిణి అనమాట. లింగ సమానత్వము, భ్రూణ హత్యల నిర్మూలన, మహిళా సంక్షేమము, జనాభా నియంత్రణలకు ఆమె చేసిన కృషికి ఈ అవార్డు అనేది లభించింది. అయితే ఇందిరాగాంధీ, జేఆర్టీ టాటా తర్వాత ఈ అవార్డు అందుకున్నటువంటి 3వ భారతీయురాలు ఈ వర్షాదేశ పాండే అనమాట. అట్లాగే నెక్స్ట్ అంశం ఏంటి అంటే కళింగరత్న అవార్డు 2024. 2024 సంవత్సరానికి గాను ఈ కళింగరత్న అవార్డు 2024 సంవత్సరంలో ఎవరికి వచ్చింది అంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి అందించారనమాట. సారళ సాహిత్య సంసద్ సారళ సాహిత్య సంసద్ ఆధ్వర్యంలో ఒడిశాలో ఈ అవార్డుని ధర్మేంద్ర ప్రధాన్ గారికి అందించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే పెన్ పింటర్ ప్రైజ్ 2025. ఈ పెన్ పింటర్ ప్రైజ్ 2025 అవార్డు ఎవరికి వచ్చిందంటే లీలా అబేలెలా. లీలా అబేలెలాకు వచ్చింది. నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కృత్రిమ చక్కెర తయారీ. కార్బన్ డైఆక్సైడ్ను సుక్రోజ్గా మార్చే పద్ధతిని చైనా సైంటిస్టులు కనుక్కున్నారనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ని హైడ్రోజనీకరణ చేయడం ద్వారా మిథనాల్ తయారు చేశారు. బయోట్రాన్స్ఫార్మేషన్ పద్ధతిలో ఎంజైమ్ సహాయంతో మిథనాల్ నుండి చక్కెర తయారు చేసినట్లుగా వీరు టియోజెనిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ ప్రకటించిందనమాట. అంటే ఏ పద్ధతిలో అంటే బయోట్రాన్స్ఫార్మేషన్ పద్ధతిలో ఎంజైమ్స్ యొక్క సహాయంతో మిథనాల్ నుండి తయారు చేశారనమాట. నెక్స్ట్ అంశం వచ్చేసి ఏంటి అంటే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2027 ఇండియాలో జరగనుంది. 2028లో వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ టోర్నీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందనమాట. 2028లో 2027లోనేమో ఐఎస్ఎస్ వరల్డ్ కప్ ఇండియాలో జరగనుంది. నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే సెమికాన్ ఇండియా 2025. సో 4th ఎడిషన్ సెమికాన్ ఇండియా 2025 న్యూఢిల్లీలో సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు జరగనుంది. ఆ ప్రోగ్రామ్ యొక్క థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ద నెక్స్ట్ సెమీకండక్టర్ పవర్ హౌస్ అనమాట. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియా సెమీకండక్టర్ మిషన్ మరియు సెమీ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మైక్రో ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ రంగంలో భారత్ యొక్క సామర్థ్యాలను ప్రపంచానికి చాటనున్నారు. ఎవరి భాగస్వామ్యంలో అంటే మనకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో ఇండియా సెమీకండక్టర్ మిషన్ మరియు సెమీ వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా తయారు చేయనున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ ట్రక్స్ ప్రోత్సాహక పథకము మనకి విద్యుత్ ట్రక్ కొనుగోలు చేసే వారికి విద్యుత్ ట్రక్ కొనుగోలు చేసే వారికి 9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇచ్చే పథకాన్ని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పిఎం ఈ డ్రైవ్ పథకానికి 10,900 కోట్లు కేటాయించగా అందులో 500 కోట్లు ఎలక్ట్రిక్ ట్రక్లకు కేటాయించారనమాట. అంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీని మరియు ఎలక్ట్రిక్ వాహనాల యొక్క వినియోగాన్ని ప్రోత్సహించడం కోసము ఏ స్కీమ్ అంటే పిఎం ఈ డ్రైవ్ అనమాట. ఈ పిఎం ఈ డ్రైవ్ పథకానికి 10,900 crores కేటాయిస్తే అందులో 500 crores వచ్చేసి ఎలక్ట్రిక్ ట్రక్లకు కేటాయించారు. తొలి 5,600 విద్యుత్ ట్రక్లకు కేంద్రం సాయం అనేది అందిస్తుందన్నమాట. అంటే అందరికీ సహాయం అనేది 9.6 లక్షల వరకు ప్రోత్సాహకం అనేది ఫస్ట్ వచ్చే 5,600 మంది విద్యుత్ ట్రక్లకు మాత్రమే అందిస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దామిని యాప్. ఈ దామిని యాప్ వచ్చేసి పిడుగుపాటు ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించే దామిని యాప్ను కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా 25 నిమిషాల ముందే పిడుగుపాటు యొక్క హెచ్చరికలు వస్తాయన్నమాట. మనం నివసించే ప్రదేశంలో 7 నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉంటేనేమో ఎరుపు రంగులో, 14 నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉంది అంటే పసుపు రంగులో, 21 నిమిషాల్లో పిడుగు
పడే అవకాశం ఉందంటే నీలం రంగు గుర్తుతో హెచ్చరిస్తుంది అనమాట. నెక్స్ట్ అంశం వచ్చేసి కేరళలోని అర్తుంకల్ పోలీస్ స్టేషన్కి ISO సర్టిఫికేట్ అనేది వచ్చింది. దేశంలోనే మొదటిసారిగా క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ధృవీకరణ పొందిన తొలి పోలీస్ స్టేషన్గా ఇది నిలిచిందనమాట, కేరళలోని అర్తుంకల్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే దేశంలోని మొట్టమొదటి ఆక్వాటిక్ పార్క్ అస్సాంలోని సోనాపూర్లో ఈ పార్కుని సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు. ఈ పార్క్ని నాబార్డ్, ICAR, CIFA, సెల్కో ఫౌండేషన్, మత్స్యశాఖ సాయంతో ఏర్పాటు చేశారనమాట. వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం అనమాట దీని ఏర్పాటులో. ఓకేనా. మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మనకి చూడండి షెల్వకాన్ 2025. ఈ షెల్వకాన్ 2025 జాతీయ సదస్సు అనేది మనకి ఎక్కడ జరగనుంది అంటే న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఆధ్వర్యంలో జూలై 13th నుంచి 15th వరకు జరిగిందనమాట. అయితే జూలై 15th సుశ్రుతి జయంతిని, ఓకేనా, జూలై 15th సుశ్రుతి జయంతిని పురస్కరించుకొని ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే ఇన్నోవేషన్, ఇంటిగ్రేషన్ అండ్ ఇన్స్పిరేషన్ అనమాట. నెక్స్ట్ ముఖ్యమైన అంశం వచ్చేసి అదితి పథకం అనమాట. సో అదితి స్కీమ్ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ యొక్క సహకారంతో ఇంధన సామర్థ్య టెక్నాలజీని అమలు చేయడం కోసం దీన్ని ప్రారంభించారు. అదితి అనే దాన్ని MSMEలలో శక్తి యొక్క వినియోగాన్ని 30 నుంచి 50% తగ్గించడం కోసం ఈ అదితి స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. మరి అదితి స్కీమ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి చూడండి అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనమాట. సో ఇది అదితి స్కీమ్ యొక్క ఫుల్ నేమ్ అనమాట. ఓకేనా. సో అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్. నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి మహిళలు నిర్వహించే డిస్పెన్సరీ. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ ఈ దేశంలోని తొలిసారి మహిళలు నిర్వహించే డిస్పెన్సరీని ప్రారంభించింది. దీనికి వసంత్ విహార్ డిస్పెన్సరీ అనే పేరు పెట్టడం కూడా జరిగింది. నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఉత్తరాఖండ్లో ఆపరేషన్ కాలనేమి అనమాట. ఉత్తరాఖండ్లో ఆపరేషన్ కాలనేమి సాధువులుగా వేషాలు వేసుకొని ప్రజలను ప్రక్కదారి పట్టించే వారిని గుర్తించడం కోసం ఈ ఆపరేషన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారనమాట. సో కాలనేమి అనే రాక్షసుడు మారీచుడి యొక్క కుమారుడు అనమాట. అయితే అతడు సద్గురు వేషంలో హనుమంతుడిని మోసం చేసినందుకు ప్రయత్నించాడు కాబట్టి ఆ పేరుని దీనికి కూడా పెట్టారనమాట. నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం తలాష్ ఇనిషియేటివ్. అయితే తలాష్ ఇనిషియేటివ్ అంటే ఏంటి అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నటువంటి గిరిజన విద్యార్థులకు కెరీర్పై స్పష్టత కలిగించడం కోసం, అంటే వాళ్ళు కెరీర్లో ఏ వైపు వెళ్ళాలి అని చెప్పేసి ఈ కెరీర్పై స్పష్టత రావడం కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి కెరీర్పై స్పష్టత కలిగించడం కోసము గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు యూనిసెఫ్ ఇండియా, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎవరెవరు చేపట్టారు అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యూనిసెఫ్ ఇండియా, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సో మరి తలాష్ అంటే ఏంటి అంటే ట్రైబల్ యాప్టిట్యూడ్ లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ హబ్ అనమాట. ఓకేనా. ఈ తలాష్ యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి మరొక ముఖ్యమైన అంశం గజమిత్ర. గజమిత్ర వచ్చేసి అస్సాంలోని గోల్వారా, బక్సో, ఉదల్గురి, సోనిత్పురి, నాగావ్ జిల్లాల్లో ఈ గజమిత్రాన్ని ప్రారంభించారు. ఎందుకంటే ఏనుగుల నుండి ప్రజలు, పంటలు, ఆస్తులు కాపాడడం కోసం AI ఆధారిత కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి దాని సాయంతో ఏనుగుల యొక్క కదలికలను గుర్తించడం కోసం గజమిత్రాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ISA ఆసియా పసిఫిక్ ప్రాంతీయ కమిటీ సమావేశము ఎప్పుడు అంటే జూలై 15th నుంచి 17th వరకు జరిగింది సౌరశక్తి వినియోగంపై. మరి ఎక్కడ జరిగింది అంటే శ్రీలంకలో జరిగింది. అయితే ఈ థీమ్ ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క థీమ్ ఏంటి అంటే అడ్వాన్సింగ్ సోలార్ కార్పొరేషన్ క్రాస్ ఏ రీజియన్ డైవర్సిటీ అండ్ ఆపర్చునిటీ అనమాట. ఇది ప్రోగ్రామ్ యొక్క థీమ్ అనమాట. ఓకేనా. సో ఇవి ఏంటి అంటే మనకి కొన్ని ముఖ్యమైన అంశాలు అనమాట. సో ఇవి కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.